హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ అండి. ఈరోజు నేనైతే మా పాప బర్త్డే రోజుకి చేసిన స్పెషల్ లడ్డూస్, ఫుల్ ప్రోటీన్ లడ్డూస్ అండి. ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు. నేనైతే కాస్త డిఫరెంట్గా, టేస్టీగా, హెల్దీగా, చాలా హెల్దీగా అయితే నేను తయారు చేశాను. సో ఇందులో నేను ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ ఏవి కూడా నేనైతే యూస్ చేయట్లేదు. సో చాలా హెల్దీ అండ్ చాలా డెలీషియస్ టేస్టీ లడ్డూస్ అండి. ప్రోటీన్ లడ్డు, ఫుల్ ప్రోటీన్ లడ్డు. ఈ లడ్డు కనుక రోజుకొకటి పిల్లలకి కనుక ఇస్తే వాళ్ళకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట. సో ఇలాంటి లడ్డూస్ తినడం వల్ల ఈవెన్ వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ కూడా అవుతుంది, హెల్దీగా కూడా ఉంటారు. సో ఎందుకంటే నేనైతే ఇందులో ఎక్కువ క్వాంటిటీగా ఆల్మండ్స్ యూస్ చేస్తున్నాను, అందుకనే అలా అన్నాను అనమాట. సో ఇలాంటి టేస్టీ లడ్డు మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్గా నేను ఒక కడాయి తీసుకుని ఇందులో నేను ఒక 1 స్పూన్ వరకు అయితే ఆవు నెయ్యి తీసుకున్నానండి. ఈ ఆవు నెయ్యిలో నేను వచ్చేసి ఒక 50 గ్రామ్స్ పైన వరకు, 50 to 60 గ్రామ్స్ వరకు నేను కిస్మిస్లు తీసుకున్నానండి, రైసిన్స్. వీటిని అయితే చక్కగా వేయించుకోవాలన్నమాట. చక్కగా పొంగేంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండొద్దండి. సో ఇలా షాలో ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లడ్డూస్ తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, బట్ చాలా హెల్దీ అన్నమాట. సో అవి తీసేసుకున్న తర్వాత నేను మరొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే నేను కొబ్బరి తురుముకున్నానండి. ఇదైతే నేను ఇంట్లో దేవునికి కొట్టిన కొబ్బరికాయని ఎండపెట్టి దాన్ని అయితే తురుముకున్నాను అనమాట. సో ఈ తురిమిన కొబ్బరి నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను. సో వీటిని ఇట్లా సన్నగా గ్రేట్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని కూడా రంగు మారేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు నేతిలో కంప్లీట్గా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. సో అలా వేయించుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవి వేయించుకున్న తర్వాత దీనిలో నేనైతే ఒక 1 స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేస్తున్నాను. గసగసాలు అనేటివి యాడ్ చేయడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, హెల్త్కి కూడా మంచిది అనమాట. సో అందుకని ఇక్కడ నేనైతే ఒక 1 స్పూన్ వరకు గసగసాలు అనేటివి వేయించాను. నాకు సుమారుగా ఈ కొబ్బరి అనేది వేయించుకోవడానికి దాదాపు ఒక 3-4 నిమిషాలు అయితే పట్టిందండి. సో అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను మరొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డేట్స్ తీసుకున్నానండి. సీడ్స్ అనేటివి తీసేసి వీటిని నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఈ డేట్స్ వచ్చేసి నియర్లీ ఒక 30 డేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. 30 ఖర్జూరం పండ్లు తీసుకున్నాను. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ అండి, అవి కూడా నేను పేస్ట్ లాగా చేసేసాను అనమాట. సో వీటిని నేతిలో చక్కగా అయితే వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం కిస్మిస్లు అనేటివి వేయించాము, బట్ డేట్స్ అనేది వేయించలేదు కాబట్టి నేను దీన్ని నేతిలో అయితే వేయిస్తున్నాను. చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని కూడా మనము ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని వేయించుకున్న తర్వాత నేను లాస్ట్లో దింపే కన్నా ముందు ఇక్కడ కూడా నేను ఒక 1 స్పూన్ గసగసాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ గసగసాలు యాడ్ చేసిన తర్వాత మరొక 30-40 సెకండ్ల వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే గసగసాలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొబ్బరి తీసుకున్నాం కదండి, అదే ప్లేట్లో నేను ఇక్కడ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పౌడర్ తీసుకున్నాను. అంటే ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ బాదం, 1 కప్ కాజు, అలానే 1 కప్ వాల్నట్స్, ఒక 1/2 కప్ పిస్తాచియో తీసుకున్నానండి. సో ఇవన్నిటి కూడా పాన్ ఫ్రై చేసుకుని చక్కగా దోరగా వేయించుకున్నాను, పచ్చితనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో నేను ఇలైచి ఇంకా కాస్త పటిక బెల్లం అనేది యూస్ చేశాను. ఎందుకంటే పటిక బెల్లం ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఈ పౌడర్ ఇంకా కొబ్బరి పొడి, అందులో మనం వేయించి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్, కిస్మిస్ ఇంకా ఖర్జూరం పేస్ట్ని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఖర్జూరం అనేది కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి చల్లారిన తర్వాత కూడా లడ్డు ఉండ అనేది బాగా వస్తుంది. సో నిదానంగా చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్ పౌడర్లో వచ్చేసి ఇవన్నీ ఖర్జూరం అనేది చక్కగా కలిసిపోవాలి. అప్పుడే మనకి లడ్డు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా చక్కగా ఈ పేస్ట్ అనేది
ఎక్కడ ఉండల్లాగా లేకుండా ఈ పౌడర్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే మనం లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. మనకి ఎక్కడ కూడా టైం అనేది వేస్టే కాదు. హార్డ్లీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి మనకి ఈ లడ్డు ప్రాసెస్ అంతా కూడా. సో ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ఎంతో హెల్దీ లడ్డూస్ అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా ఉండ అనేది వచ్చేస్తుందో విడిపోకుండా. సో ఈ విధంగా మనము హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో నేను ఇలైచీలు అనేటివి యాడ్ చేసి బ్లెండ్ చేశానండి. సో కాబట్టి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఎలాంటి ఇలైచీ పౌడర్ అనేది మళ్ళీ నేను యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా లడ్డు అనేది ఎంత బాగుందో. సో మనకి ఎక్కువ పలుకుల్లాగా ఉండాలి, పంటి కింద తగులుతూ ఉండాలంటే కాస్త పౌడర్ని కోర్స్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ కూడా అంత ఫైన్గా అయితే నేను బ్లెండ్ చేయలేదు, కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేశాను అనమాట. చూడండి లడ్డు అనేది ఎంత బాగా వస్తుందో. సో ఇక్కడ నేనైతే వీడియో ఫాస్ట్ చేసేసాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. సో ఈ విధంగా నేనైతే ఎప్పుడు కూడా పిల్లలకి హెల్తీగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నేను ఇంట్లోనే హైజెనిక్గా రెడీ చేసుకుంటాను. సో మనం చేసే ఈ వంటల వల్ల పిల్లలు హెల్త్ బాగుంటుంది, అలానే మనకి ఫుడ్ అనేది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా కడుపు కోసమే కదండి. సో నేనైతే హాస్పిటల్స్కి డబ్బులు అయితే ఎక్కువ పెట్టను, ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు హెల్దీ ఫుడ్ ఇంకా హైజెనిక్ ఫుడ్డే నేను ప్రిఫర్ చేస్తాను. సో నేనైతే ఎక్కువ వరకు 99% వరకు నేనైతే పిల్లలకి అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను తప్ప నేనైతే బయట ఎక్కువ ఏవి కొనను, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో తప్ప. సో ఇలా నేను రెసిపీస్, స్నాక్స్, స్టార్టర్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేను ఇంట్లోనే తయారు చేస్తాను. చూడండి ఈ విధంగా మనకి లడ్డూలు అనేటివి రెడీ అయిపోయినాయి. సో ఇదే లడ్డూలు మనం బయట కొనాలంటే కనుక ఒక లడ్డు వచ్చేసి మనకి 30 నుంచి 40 రూపీస్ అయితే ఉంటుందండి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇంకా వాళ్ళు ఎక్కువ డేట్స్ అనేటివి యూస్ చేస్తారు, తక్కువ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకున్నాను, డేట్స్ ఈ రైజిన్స్ పేస్ట్ అనేది తక్కువ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ వాళ్ళు ఎక్కువ డేట్స్ అనేటివి యూస్ చేసి తక్కువ డ్రై ఫ్రూట్స్ అనేటివి యూస్ చేస్తారు, అందుకనే అవి లడ్డూ కలర్ వచ్చేసి డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కోర్స్ పౌడర్ లాగా చేసుకున్నాను కాబట్టి మనకి లడ్డు అనేది ఇలా ప్లెయిన్గా కలర్ ఇలా కనిపిస్తుంది అనమాట, లైట్గా. సో చూడండి మనకి ఎన్ని లడ్డూలు అయితే వచ్చేసాయో. సో ఎంత హెల్తీగా పిల్లలకి రోజు ఇది ఒక లడ్డు కనుక ఇస్తే చక్కగా వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు అనేటివి అందుతాయి అన్నమాట. సో ఈ లడ్డూని డెఫినెట్గా ట్రై చేయండి, మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు, ఎంతో ఇష్టంగా తింటారు. నేను చేసేటప్పుడే లడ్డూలు మా పిల్లలు అయితే వచ్చి 2 లడ్డూలు తినేసారనమాట. సో అంత టేస్టీగా ఉన్నాయి, సూపర్ అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మరి ఈ లడ్డు నిజంగానే చాలా సూపర్గా అయితే ఉంటుందండి. పిల్లలు డైరెక్ట్గా మనం డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా. సో ఈ విధంగా తయారు చేసి ఇస్తే చక్కగా తింటారు. ఇందులో మనం ఎక్కువ ఆయిల్స్ కూడా ఏం యూస్ చేయట్లేదు. సో ఇది అండి ఈరోజు వీడియో. మీకైతే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని డెఫినెట్గా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో ఇంకా నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ఇస్తూ ఉన్నాను, డెఫినెట్గా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఈ విధంగా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈ వీక్ 10 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.